ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇలా ఉన్నారు ఫ్రెండ్స్, నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వచ్చేసి మా స్పెషల్ గుమ్మడికాయ బరడా అనేది ఎలా చేయాలో మీకు చూపించబోతున్నాం. లెట్స్ సీ ద ప్రాసెస్. మనం గుమ్మడికాయ వక్కల్ని ఇలా పొట్టు తీసేసి చెక్కలు తీసేసి ఇందులో ఉన్న గింజలు అనేవి తీసేసుకొని మనం ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఒక బాణీ అనేది పెట్టుకొని అందులో స్టవ్ అనేది వెలిగించుకున్న తర్వాత అందులో కాస్త శనగపప్పుని అనేది మనం గ్రైండర్ అనేది చేసుకొని నెయ్యిలో వేయించుకోవాలి. ఇక్కడ వచ్చేసి మేము శనగపప్పుని అనేది గ్రైండర్ అనేది పట్టుకున్నాం. చాలా మెత్తగా అనేది పట్టుకోకుండా కొంచెం గచ్చపచ్చగా మనం గ్రైండింగ్ అనేది చేసుకోవాలి. తర్వాత దానిని మనం నెయ్యిలో అనేది వేయించుకోవాలి. ఆ పిండిని మొత్తం మనం నేతిలో అనేది కొంచెం అది పచ్చివాసన పోయేంత వరకు వాటిని మనం గోలించుకోవాలి. ఆ తర్వాత ఇందులోకి మనం గుమ్మడికాయ ముక్కలు అనేది ఆల్రెడీ ముందే కట్ చేసి పెట్టుకున్న ముక్కల్ని మనం ఈ కుక్కర్లోకి ప్రెషర్ కుక్కర్లోకి వేస్తున్నాను. అండ్ నెక్స్ట్ మనం ఇందులో నేతిలో వేయించుకున్న ఈ పౌడర్ని కూడా మనం ఈ కుక్కర్లో మిశ్రమంలోకి వేసేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వీటిలోకి మనం కొన్ని వాటర్ని అనేది యాడ్ చేసేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వీటిని మనం స్టవ్ అనేది వెలిగించుకొని ఒక 3 విజిల్స్ వచ్చే అంతసేపు మనం వీటిని స్టవ్ పైన ఉంచుకోవాలి. ఆఫ్టర్ 3 విజిల్స్ తర్వాత మనం చూసుకుంటే గుమ్మడికాయను శనగపిండి అనేది ఈ విధంగా ఉడికిపోతుంది. ఉడికిపెట్టిన తర్వాత మనము స్టవ్ అనేది ఆన్ చేసుకొని వెలిగించిన తర్వాత మంటని అందులోకి అది కొంచెం వేడెక్కిన తర్వాత మూడు స్పూన్ల నూనెని పోస్తున్నానండి. నెక్స్ట్ మనం దీన్ని వచ్చేసి తాలింపు పెట్టుకోవాలండి. నేను ఇక్కడ ఆవాలు వేసాను. నెక్స్ట్ జీలకర్ర, ఒక 3 ఎండుమిర్చి వేస్తున్నాను. చిట్టపట్లు ఆడిన తర్వాత మనం కరివేపాకుని వేస్తున్నాము. నెక్స్ట్ 1 స్పూన్ వచ్చేసి పసుపు యాడ్ చేస్తున్నాను. అల్లం వెల్లిపాయ పేస్ట్, కావాల్సినంత అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకున్నాను. అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసిన తర్వాత మొత్తం అవన్నీ పోపు అనేది మొత్తం కలిసేటట్టుగా కలుపుకోవాలి. నెక్స్ట్ ఈ మిక్సీ పట్టుకున్న ఇది ఉడకబెట్టింది మనం ఏం చేయాలంటే దీన్ని పోపులోకి మనం ట్రాన్స్ఫర్ అనేది చేసేసుకోవాలి. మనం సిమ్లో పెట్టుకోవాలండి, ఎందుకంటే పోపు అనేది మాడిపోతుంది కాబట్టి సిమ్లో పెట్టుకొని ఇదంతా మనం ఇందులోకి యాడ్ చేసేసుకున్నాం. కుక్కర్లో మిక్సర్ అంతా మనం అందులోకి వేసుకున్న తర్వాత గుమ్మడికాయ అదంతా కలిసేటట్టుగా బాగా కలుపుకోవాలి. పోపులో కలుపుకున్న తర్వాత వచ్చేసి 2 స్పూన్స్ కారం వేస్తున్నానండి. మీరు మీ టేస్ట్కి తగ్గట్టు కారంని కూడా స్పైసీ కావాలనుకున్న వాళ్ళు, స్పైసీకి ఎక్కువ తినేవాళ్ళు ఇంకా కొంచెం యాడ్ చేసుకోవచ్చు. మేమైతే ఇక్కడ 2 స్పూన్స్ యూజ్ చేస్తాము. నెక్స్ట్ 1 స్పూన్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను. ఉప్పు వేసిన తర్వాత లైట్గా ధనియాల పొడి వేసేసుకున్నాను. కొత్తిమీర వేసేసుకొని కొత్తిమీర అనేది వేసేసుకుని మనం బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత దీన్ని కాసేపు మగ్గనివ్వాలి. ఆయిల్ అనేది మనకి పైకి తేలేంత వరకు దీన్ని కాసేపు మనం లో ఫ్లేమ్ అనేది పెట్టేసుకొని కొంచెంసేపు మనం మగ్గనివ్వాలి. తర్వాత మనం మూత తీసేసి చూస్తే ఇలా ఆయిల్ అనేది పైకి తేలుకుంటుంది. ఆ తర్వాత ఒక్కసారి కలిపి చూస్తే మనకి తెలిసిపోతుంది కర్రీ కంప్లీట్ అయినా లేదా అనేసి. ఆల్మోస్ట్ మన కర్రీ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ అనేది కట్టేసేసుకొని లైట్గా మనం కొత్తిమీర అనేదితోని గార్నిష్ చేసుకుందాం. అండ్ గుమ్మడికాయ వచ్చేసి మనకి ఒంటికి చాలా చలువ అండి. ఎండాకాలంలో హీట్ ఉన్న వాళ్ళు తింటే చాలా చలువ వేస్తుంది అనేసి పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. మీరు కూడా ఒక్కసారి ఈ సమ్మర్లో ట్రై చేసి చూడండి. Thank you everyone. Thank you so much my subscribers.